ఇవాళ యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి స్టేట్లో ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. ఇది 76వ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. మరి వాళ్ళ ఈ డేకు ప్రాధాన్యత ఏమిటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1949 ఆ సంవత్సరంలో ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి దాని ఇంప్లిమెంటేషన్ జనవరి 26 ఈ జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చినటువంటి రోజు. ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగం పుట్టిన రోజు, రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. కాబట్టి ఇది రిపబ్లిక్ డే అంటే ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఈ డెమోక్రటిక్ పేరుంది. మరి వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణానికి అధ్యక్షత వహిస్తూ ఎన్నో కష్ట నష్టాలకు భరించి అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ఈ రాజ్యాంగాన్ని నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గొప్ప మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వీరు రైటర్, ఈ దేశానికి వీరు రైటర్. మరి మహాత్మా గాంధీ గారు 15th ఆగస్టు 1947 15th ఆగస్టు రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి మహాత్మా గాంధీ ఎవరంటే ఫైటర్, ఒకరు ఫైటరు, ఒకరు రైటరు. ఇవాళ రైటర్కు సంబంధించిన డే, మరి 15th ఆగస్టు నాడు ఫైటర్కు సంబంధించిన డే. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా గమనించాలి. మరి రాబోయే భావి తరాలు కానీ ఇప్పుడున్న కొత్త తరాలు కూడా ఈ భారతదేశానికి స్వతంత్రం ఏ రకంగా వచ్చింది, అదేవిధంగా భారత రాజ్యాంగం ఏ రకంగా నిర్మించబడ్డది, ఆ నిర్మాణంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మేలు జరుగుతుంది, అన్నిటికి మించి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం, కేవలం ఇండియా. కాబట్టి వారి మహామేధావి అంబేద్కర్ గారు నిన్ననో ఓటర్స్ డే, నిన్ననే ఓటర్స్ డే, ఇవాళ రిపబ్లిక్ డే. కాబట్టి ప్రజలు గమనించాలి. అన్నిటికి మించి మనం ఈ భారత మాత ఉన్నంత కాలం ఒకరిని, మహాత్మా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వీరిద్దరు కూడా రెండు కళ్ళు, భారతదేశానికి రెండు కళ్ళు. ఎవరంటే మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారు. ఇవాళ నిమ్న జాతులు, అట్టడుగున్న జాతులందరూ కూడా హక్కులు కల్పించారు, ప్రాథమిక హక్కులు కల్పించారు. ఒక ఎస్సీలకో, ఎస్టీలకో, బీసీలకో, మైనారిటీలకో కాదు. అంబేద్కర్ అందరి వాడు. మహిళలకు అందరికీ, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, ఉన్నత వర్గాలకు అందరూ కూడా హక్కులు కల్పించినటువంటి గొప్ప మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని ఈ దినం అందరం కూడా స్మరించుకొని మనం వారి చెప్పినటువంటి మాటలు, వారి ఆశయాలను పాటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.